Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రంగుల ప్రపంచంలో మెరిసిపోతూ ఎంతో మందికి రోల్ మోడల్గా నిలవాల్సిన ఒక అందాల నటి జీవితం పెళ్ళైన 5 నెలలకే నరకప్రాయంగా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అమ్మా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, నేను పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను అంటూ ఆ కూతురు పంపిన ఆఖరి వాట్సాప్ సందేశాలు ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తున్నాయి. మాజీ మిస్ పూణే తెలుగు నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి వెనుక అసలేం జరిగింది? చదువు, అందం, కెరియర్ అన్నీ ఉన్న ఆమె ఎందుకు బలి కావాల్సి వచ్చింది? ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 33 ఏళ్ల ట్విషా శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె విద్యాపరంగా, వృత్తిపరంగా ఎంతో ఉన్నతమైన రికార్డులు కలిగి ఉన్నారు. ఏప్రిల్ 2014లో సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయం నుంచి BBA పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత ప్రతిష్టాత్మక నర్సీ మోన్జీ ఇన్స్టిట్యూట్ నుంచి దూర విద్య ద్వారా 2024లో MBA పట్టా అందుకున్నారు. వృత్తిపరంగా మార్కెటింగ్ అలాగే కమ్యూనికేషన్ రంగంలో మంచి అనుభవం ఉన్న ఆమె ముంబైలోని ఫ్లేవర్ పాట్ పుట్స్ మరియు జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేవలం కార్పొరేట్ రంగానికే పరిమితం కాకుండా ప్రదర్శన, కళలపై ఉన్న ఆసక్తితో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మాజీ మిస్ పూణేగా గుర్తింపు తెచ్చుకున్న ట్విషా పలు ప్రకటనలలో నటించడమే కాకుండా తెలుగు చిత్రం ముగ్గురు మనగాలులో కూడా కీలక పాత్ర పోషించారు. వీటన్నింటికి మించి ఆమె ఒక సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు మరియు విపస్పన ధ్యాన సాధకురాలు కూడా. భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్తో ట్విషాకు 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి 2025 డిసెంబర్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె భోపాల్లోని కటారా హిల్స్లో ఉన్న అత్తగారింటికి వెళ్ళింది. అయితే ప్రేమతో మొదలైన వీరి బంధం పెళ్ళైన కొద్ది రోజులకే పీడకలగా మారిపోయింది. మే 12వ తేదీన ట్విషా శర్మ తన భర్త ఇంట్లో ఉరివేసుకొని విగత జీవిగా కనిపించింది. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం ఆమె మరణం ఉరివేసుకోవటం వల్లే జరిగిందని తేలినప్పటికీ ఆమె శరీరంపై మరణానికి ముందు జరిగిన పలు గాయాలు, వాతలు ఉన్నట్లు స్పష్టమైంది. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆమెపై తీవ్రమైన శారీరక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రాత్రి 10:05 ట్విషా తన తల్లికి ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంటూ ఏడ్చింది. కానీ అంతలోనే భర్త సమర్థ్ సింగ్ గదిలోకి రావడంతో ఫోన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఎవరు ఫోన్ ఎత్తలేదు. 10:15 ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి అయిన గిరిబాల సింగ్ ఫోన్ ఎత్తి 10:20 కల్లా ట్విషా శ్వాస తీసుకోవటం లేదని సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి కేవలం 10 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ రాత్రి 11:30 వరకు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లలేదని, ఈ ఆలస్యం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ట్విషా సోదరుడు ఇండియన్ ఆర్మీ మేజర్ హర్షిత్ శర్మ ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమె శరీరంపై మరణానికి ముందు జరిగిన పలు గాయాలు, వాతలు ఉన్నట్లు స్పష్టమైంది. ఇది కేవలం ఆత్మహత్య కాదని, ఆమెపై తీవ్రమైన శారీరక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్విషా మరణానికి ముందు తన తల్లితో జరిపిన వాట్సాప్ సంభాషణలు ఆమె పడిన నరక యాతనను కళ్లకు కడుతున్నాయి. నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావమ్మా? నా జీవితం నరకప్రాయం అయిపోయింది. దయచేసి రేపే వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపో అంటూ ఆమె వేడుకుంది. అంతేకాకుండా తాను గర్భవతి కాగా అది తన బిడ్డ కాదని భర్త నిందిస్తూ బలవంతంగా అబార్షన్ చేయించాడని చాట్స్ ద్వారా తెలుస్తోంది. అతను దిగజారుడుతనానికి అన్ని హద్దులు దాటేశాడు. ఇక్కడ నాకు చాలా ఊపిరాడనట్లు అనిపిస్తోంది. నేను ఘోరంగా ఇరుక్కుపోయాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన స్నేహితురాలికి పంపిన మెసేజ్లో కూడా సమాజం కోసం తొందరపడి పెళ్లి చేసుకోకు అని హెచ్చరించింది. ట్విషా మరణ వార్త మరియు ఆమె ఆఖరి చాట్స్ బయటకు రావడంతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా స్థిరపడిన మహిళ కూడా వరకట్న వేధింపులకు, మానసిక క్షోభకు బలి కావడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నిందితురాలైన అత్త రిటైర్డ్ జడ్జి కావడం వల్ల స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, అందుకే నిందితులకు ముందస్తు బెయిల్ లభించిందని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలాంటి నేరాలకు పాల్పడితే సామాన్యులకు న్యాయం ఎలా దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇండియన్ ఆర్మీలో మేజర్గా సేవలందిస్తున్న ట్విషా సోదరుడికి మద్దతుగా నిలుస్తూ జస్టిస్ ఫర్ ట్విషా శర్మ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున న్యాయం కోరుతున్నారు. ప్రస్తుతం భర్త, అత్తలపై కేసు నమోదు కాగా దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది.